ప్రైజ్ లాటండి. ఈ దినము ఒక మరి విధవరాలు మరి 2 కాసులు వేసినటువంటి విధవరాల గురించి లోకసువార్త 21వ అధ్యాయంలో చెప్పుకుంటున్నామండి. అదేదనగా మరి కానుకల పెట్టిలో తమ కానుకలను వేస్తున్న ధనవంతులను ఆయన పారజూశాను. ఒక పేద విధవరాలు మరి యొక్క తనకున్నటువంటి జీవానికి సరిపడగనటువంటి ఉన్నటువంటి మరి 2 కాసులను ఆ కానుక పెట్టిలో వేసినట్టు మరి దేవుడు చూశాడు. మరి మనమైతే సమృద్ధిలోనే మనం వేసాము, కానీ ఆ విధవరాలో తనకున్న జీవానికి సరిపోయినటువంటి ఉన్న 2 కాసులను కూడా కానుక పెట్టిలో వేసింది. తను దాచుకుంది. ఎంత వేసింది అన్నది కాదు, కానీ ఎంత దాచుకున్నది అన్నది అక్కడ ముఖ్యం. ఎక్కడ దాచుకుందంటే పరలోక రాజ్యంలో దాచుకుంది. ప్రజలమైతే మనము 2 కాసులకు ఇంకో 2 కాసులు ఎక్కడన్నా మనకు దొరికితే బాగున్ను అని మనం అనుకుంటాం, కానీ ఈ యొక్క యదవరాలైతే తనకున్న జీవానికి సరిపోయే దాచుకున్న 2 కాసులు కూడా దేవునికి సమర్పించినందువల్ల తను మరి జీవితాంతము పోషింపబడింది, దేవుని యొక్క కృపను పొందుకుంది. మరి మనుషులుగా మనమైతే దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం దేవునికి ఇవ్వడానికి వెనకాడతాం, ఆలోచిస్తాం. బాబోయ్, ఇంత కానుక ఇవ్వాలా, ఇంత కానుక ఇస్తే మళ్ళీ మనం పేదవాళ్ళం అయిపోతామేమో అని మనం ఆలోచిస్తాం. కానీ ఈ పేద విధవరాలు ఏం ఆలోచించలేదండి. ఆలోచించుకోకుండా తన మంచి హృదయంతో తన యొక్క కానుకను అర్పించినప్పుడు దేవుడు మరి తనని జీవితాంతం పోషించాడు. మరి మీరు నేను కూడా ఆ రీతిగా ఉండాలి. కానుకలు ఇచ్చేటలో ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో దీవిస్తానన్నాడు. మనమైతే క్రైస్తవులుగా మరి దేవుని సేవ కొరకేంటి దేవునికి ఇవ్వడానికి చాలా వెనకడతామండి. చాలామంది మరి హాస్పిటల్కి ఎన్నో వేలు కడతాం, హోటల్కి వెళ్ళి బిల్లు చేస్తాం, తింటాము. మరి ఆ బిల్లు కట్టుకోకుండా బయటకు వస్తే ఆ యొక్క హోటల్లో మరి మేనేజర్ ఊరుకుంటాడండి? ఊరుకోడు కదా. మరి సేవకులకి మరి సంఘానికి ఇవ్వడానికి మనకి ఎంతో వెనకాడతాం. మీ పేద విధవరాలు చూడండి, మరి పేదరాలైనా కానీ మరి తనకున్న దాంట్లో మరి దేవునికి మరి యొక్క తన జీవితం కొరకు ఆలోచించుకోలేదు. అది ఘనత, గొప్ప. చూసుకోకుండా ఆ కానుక పెట్టిలో వేసినప్పుడు దేవుడు తన జీవితాన్ని కాపాడాడు. జీవితాంతం కూడా తననే పోషించాడు. మనము ఆ రీతిగా ఉండొద్దండి. మన ధనము, మన శక్తి, మన యొక్క సమయము ఇదంతా కూడా దేవునికి అర్పించాలండి. మనం ఎందుకనగా మనము తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు మనమేమి తేలేదు, దేవుని ఎద్దకు వెళ్ళినప్పుడు మనమేమి పట్టుకుపోము, కానీ ఉన్నంతకాలము మన యొక్క సమస్తాన్ని దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో దేవుని కృపలో మనం వాడబడాలి. మరి యొక్క విధవరాల్లాగా మనము కూడా